వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నిజామాపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025పై రైతులకు అవగాహన సదస్సును స్థానిక తహసీల్దార్ రమ్యశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మీ అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. ఎటువంటి పొరపాటుకు ఆస్కారం లేని భూభారతి చట్టం ఇప్పుడు మనకు చేరువలోకి రాబోతుంది. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. భూమి సమస్యలు ఏవి ఉన్నా కానీ రైతు సోదరులు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. ఇది రైతులకు అత్యంత చేరువలో ఉంది ఈ చట్టము. కలెక్టరేట్ ప్రజావానికి వారందరూ కూడా సోమవారం వచ్చినప్పుడు కూడా ఏవేవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఆ సమస్యలలో చాలా మటుకు కూడా మనం చూస్తున్నది ఏంటంటే, సార్ నేనే కాస్తులో ఉన్నాను, నేనే కబ్జాలో ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి నేనే దున్నుకుంటా ఉన్నాను, నేనే పొలం దున్నుతా ఉన్నాను, నేనే పంటలు వేస్తూ ఉన్నాను, నేనే ఆ పంటను నేనే అనుభవిస్తూ ఉన్నాను. సో మీ ఊరికి వచ్చి ఎంత పెద్ద మనుషులను అడిగినా, పక్క పట్టేదాన్ని అడిగినా, ఎవరిని అడిగినా నేను చెప్తారు, ఆ భూమి నాకే సొంతం, నేనే ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ క్రితం కొనుగోలు చేస్తున్నాను, లేకపోతే 10 ఏళ్ళ క్రితం నేను కొనుగోలు చేస్తున్నాను, లేదంటే 30-40 ఏళ్ళ క్రితం మా తాతలు తండ్రులు కొనుగోలు చేసి వాళ్ళే ఆ భూమిని అప్పటి నుంచి కూడా మా కబ్జాలనే ఉంది, మా కుటుంబ కబ్జాలనే ఉంది. కానీ సడన్గా ఈ ధరణి రాగానే, ఈ కొత్త పాదులు ఏవైతే వచ్చినాయి, ధరణి చట్టం రాగానే ఎవరైతే అమ్మేసుకొని వెళ్ళిపోయినారో వాళ్ళందరి పేరు మీద మళ్ళీ తిరిగి పట్టా చేయబడ్డది. అది ఎట్లా చేస్తారో కూడా మాకు చెప్పకుండా, మాకేం నోటీస్ మేము చెప్పే వాణి మా సైడ్ మధ్య కూడా ఏం వినకుండా కూడా పట్టా చేస్తున్నారు. దయచేసి మీరు విచారణ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేసి, న్యాయం మా సైడ్ ఉంది, పట్టా దున్నుతున్నది మేము కాబట్టి, భూమి దున్నుతున్నది మేము కాబట్టి మా మీద పట్టా చేయండి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటాయి. సో అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళ తహసీల్దార్ ఆఫీస్లో వచ్చి కలిసిన, వాళ్ళ ఆర్డీఓ ఆఫీస్లో వచ్చి కలిసిన, వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కలిసినా కానీ వాళ్ళందరికీ మా తరఫున ఒక్కటే సమాధానం వాళ్ళందరికీ కూడా వెళ్తూ ఉండే. ఆ సమాధానం ఏంటంటే, ధరణి చట్టం ప్రకారంగా ఒక్కసారి ఎవరి పేరు మీద పట్టా జరిగింది అంటే, వాళ్ళు వచ్చి కంప్యూటరేషన్ వేలి ముద్ర పెట్టినారంటే ఆ పట్టా మార్చే అధికారం ఆ సంబంధిత తహసీల్దార్కి కానీ, ఆ సంబంధిత ఆర్డీఓకి కానీ, ఆ సంబంధిత కలెక్టర్కి కానీ